హలో అండి. జమ్మూ కాశ్మీర్‌లోని కట్రాకైతే వెళ్తున్నాము. కట్రాలో శ్రీమాత వైష్ణోదేవిని అయితే దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము. 18 శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటారు. సరస్వతి, కాళీమాత, పార్వతి ముగ్గురు అమ్మల అంశతో వెలిసిన అమ్మవారి శ్రీమాత వైష్ణోదేవి. అండ్ జమ్మూ అంతా కూడా కొండలు, లోయలు అండ్ టన్నెల్స్ ఉండే ట్రైన్ అయితే వెళ్తుంది. అండ్ కట్రా అయితే రీచ్ అయిపోయాము మేము. ఇక్కడ నుంచి అయితే స్టేషన్ బయటకైతే వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మనకు టెంపుల్ అయితే 3.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. స్టేషన్ బయటికి వెళ్ళగానే మనకైతే చాలా వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కానీ బార్గింగ్ చేసుకోవాలి, వాళ్ళైతే చాలా ఎక్కువ రేట్ చెప్తారు. మేమైతే ఆటో చూస్ చేసుకున్నాము, అది కూడా షేరింగ్. కానీ 260 రూపీస్ అయితే తీసేసుకున్నాడు. మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవడానికి ముందుగా ఫస్ట్ అయితే మనము పాసెస్ అయితే తీసుకోవాలి. ఆ పాస్ లేకుండా అయితే మనకి టెంపుల్స్లోకి అలో చేయరు. అండ్ కొండపైన బాణగంగా అనే లొకేషన్ దగ్గర ఆర్మీ వాళ్ళకి స్పెషల్గా ఒక క్యాంప్ అయితే ఉంటుంది. అక్కడ ఆర్మీ వాళ్ళకు సంబంధించి రూమ్స్ కూడా ఉంటాయి అవైలబుల్గా అక్కడ. అండ్ పాసెస్ కూడా ఆర్మీ వాళ్ళకి అక్కడే ఇస్తారు. సో మేమైతే అక్కడికైతే వచ్చేసాము. అక్కడ పాసెస్ అయితే తీసేసుకున్నాము. ఈ పాసెస్ అయితే బస్ స్టాప్లో అండ్ రైల్వే స్టేషన్లో కూడా ఇస్తారు. కాకపోతే క్యూ అయితే చాలా పెద్దగా ఉంటుంది. తొందరగా వెళ్ళిపోతే మనకు తొందరగా అయితే దొరుకుతాయి. మేమైతే పాసెస్ అయితే తీసేసుకున్నాము. అండ్ తర్వాత ఇక్కడే ఒక రూమ్ కూడా తీసేసుకొని అక్కడే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ రూమ్స్ అయితే ఇక్కడ ఓన్లీ ఆర్మీ వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మన కామన్గా అయితే ఎవరికి ఇక్కడ కొండపైన అయితే ఉండవు, కొండ కింద అయితే చాలా ఉంటుంది. ఈ బాణగంగా అనేది సగం కొండ పైకెక్కిన తర్వాతనే ఉంటుంది. సో మేము 8:30కి అయితే మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఆ కనిపిస్తున్నాయి కదా లైట్స్, ఆ వే అంతా కూడా మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి. అండ్ మేమైతే పాసెస్ అయితే వేసేసుకున్నాము మెడలో. ఈ పాసెస్ అయితే కనిపించేలాగానే వేసేసుకోవాలి, లేకుంటే మనల్ని అలో అయితే చెయ్యరు. ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇదైతే ఎంట్రెన్స్. మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళగానే మనకైతే చెక్కింగ్ ఉంటుంది. జెంట్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా అయితే చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రెక్కింగ్ చేయడానికైతే ఇక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటిని మనము తీసుకోవాలి. ఇవైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ 10 రూపీస్కి ఒక స్టిక్ అయితే మనకు వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు మనం అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ పైన టెంపుల్లో అమ్మవారు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కింద సెటప్ అయితే సెట్ చేసి వీళ్ళు ఫొటోస్ అయితే తీస్తారు. ఒక 4 కాపీస్కి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ చాలా షాప్స్ ఉంటాయి వేయంతా కూడా. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా వస్తాయి, మనం దర్శించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫుడ్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి. వే మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంటాయి, మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ షాప్స్ అయితే చాలా ఉంటాయి. షాప్స్లో కూడా మనం బార్గింగ్ చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైజెస్కి అయితే వస్తాయి. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతే పల్లకి బుక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి పల్లకి బుక్ చేసుకుంటే వాళ్ళు పల్లకిలో అయితే తీసుకొని వెళ్తారు. పల్లకి చార్జ్ వచ్చేసి 3500 అలా చార్జ్ చేస్తారు. అది ఓన్లీ చేస్తూ ఉంటారు. మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు. ఇలా మధ్య మధ్య జై మాతాకి జై అనుకుంటూ చాలా ఎనర్జీ తెచ్చుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడక్కడ వే అయితే చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడానికి. మధ్య మధ్యలో ఇలా ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది మనకు, మనము కొనుక్కొని అయితే తినేసుకోవచ్చు. చాలా బాగానే అంటే నార్మల్గా ఉంటుంది. మన అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ మాకు కొంచెం అలవాటు అయిపోయింది పంజాబ్లో ఉండడం వల్ల. సో మన తెలంగాణ వాళ్ళకైతే సడన్గా వస్తే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. మేము పంజాబ్ నుండి వచ్చాం కాబట్టి మాకైతే జస్ట్ 9 అవర్స్లో మేము కట్రా అయితే రీచ్ అయిపోయాము. మన తెలంగాణ నుండి రావాలంటే 2-3 డేస్ అయితే పడుతుంది. ఇక్కడ నుంచి అయితే హార్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. హార్సెస్ పైన వెళ్ళాలంటే 1200 అలా ఛార్జ్ చేస్తారు. అది కూడా ఓన్లీ పైకి ఎక్కడానికి. మళ్ళీ కిందికి రావాలంటే ఇంకో 1200 పెట్టేసుకొని మళ్ళీ మనం కిందికి అయితే రావచ్చు. అండ్ ఈ హార్సెస్కి ఇలా బార్గింగ్ చేయడం అయితే ఇక్కడ ఏముండదు. ఇవైతే గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్లే అన్నట్టు. మేమైతే సగం దూరం అయితే వచ్చాము. చూసారుకెళ్ళా మధ్య మధ్య చాలా టెంపుల్స్ అయితే వస్తాయి, మనమైతే అక్కడ దర్శించుకుంటూ వెళ్ళిపోవచ్చు. వైష్ణవమాత స్టోరీ కూడా మీకు మధ్య మధ్య నేను చెప్తూ ఉంటాను. అలసిపోతే ఇలా కూర్చోడానికి అయితే అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఎనర్జీ తెచ్చుకుంటూ పైనుంచి చూస్తే అయితే వ్యూ అయితే ఇలా లైట్స్తో చాలా బాగా కనిపిస్తుంది. నైట్ టైం వెళ్తే బాగుంటుందండి, నైట్ వ్యూ చూడొచ్చు మనము. మళ్ళీ అక్కడికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అవుతుంది. ఆ తర్వాత మనం మార్నింగ్ వచ్చేటప్పుడు వ్యూ కూడా చూసుకుంటూ రావచ్చు. అండ్ అటు సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయని ఆ మెట్ల పైకి ఎక్కుతూ అయితే వెళ్ళొచ్చు. మేమైతే సగం దూరం వచ్చేసాము.
టోటల్గా అయితే 14 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే భైరవబాబా దగ్గరికి 3.5 కిలోమీటర్స్ అయితే వస్తుంది. వైష్ణవమాత అని చాలా రకాలుగా పిలుస్తారు. ఇలా మధ్య మధ్య డోలుతో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు జనాలని. నిద్ర అయితే అస్సలు రాదండి. 24 అవర్స్ మనము దర్శనానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇదైతే మధ్య వరకు అయితే వచ్చాము. అక్కడ నుండి అయితే ఇంకా మనకి ఏ షాప్స్ కానీ ఏవి కానీ మనకి ఉండవండి. అక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. హార్సెస్ అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ పెట్టేసి వాటిని ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఎవరైనా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. మనము అవి దొరకడం అంటే చాలా కష్టం. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ టెంపుల్ పైకి వెళ్ళిపోయాక గేట్స్ ఉంటాయండి. గేట్ 1, 2, 3, 4, 5 అలా ఉంటాయి. 5 నెంబర్ గేట్ వచ్చేసి విఐపి దర్శనానికి. అండ్ ఆర్మీ వాళ్ళకి కూడా అక్కడ నుంచి స్పెషల్గా అయితే వెళ్ళొచ్చు. నార్మల్గా పీపుల్స్ అయితే అందరూ 2 నెంబర్స్ నుండి 1 నెంబర్ నుండి అలా వెళ్తారు. కానీ చాలా టైం పడుతుంది. మాకైతే జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే దొరికిందండి. వెయిటింగ్ హాల్స్, లాకర్స్ ఉంటాయి. మన లగేజ్ అంతా కూడా లాకర్స్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. పైనకి ఓన్లీ పర్స్ మాత్రమే అలో ఉంటుంది. ఇంకేం కూడా మనం తీసుకెళ్ళడానికి వీలుగా ఉండదు. ప్రసాదం, కొబ్బరికాయలు అవి మనం కిందనే కొనుక్కొని వెళ్ళచ్చు. అక్కడ జస్ట్ బయట తీసేసుకుంటారు. మనం అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే తీసుకెళ్ళనివ్వరు. మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయలో ఒక చిన్న ప్రసాదం ప్యాకెట్ అయితే వేసేసి మనకి మళ్ళీ ఇస్తారు. రిటర్న్ ఒక అమ్మకి వేయడానికైతే ఒక దుప్పట్ట చిన్నదైతే అలా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి చూస్తే కానీ వెళ్తుంటే తెలుస్తుంది, చాలా దూరంగానే ఉంటుంది. మొబైల్స్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తారు. ఇంకా మొబైల్స్ అయితే మేము లాకర్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. పూర్వం భైరవుడు అమ్మవారిని వ్యామోహించి తననైతే వెంబడించడంతో ఆ రాక్షసుడికి భయపడి అమ్మవారు అయితే హర్దక్వారిలో ఒక 9 months దాకా ఉంది. అక్కడికి కూడా భైరవుడు అమ్మవారి జాడ తెలుసుకొని రావడంతో అమ్మవారు ఇంకా ఈ కొండపైకి అయితే వెళ్ళిపోయారు. అక్కడికి కూడా భైరవుడు వెళ్ళడంతో అమ్మవారు ఇంకా ఆగ్రహించి ఆ భైరవుడి తల నరికేయడంతో ఆ తల వెళ్ళి అక్కడ భైరవబాబా మందిర్ ఉంది కదా, ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరంలో అయితే తల పడింది. ఆ తర్వాత ఆ భైరవుడు తన కార్యసిద్ధి తన అమ్మవారికి అయితే వివరించడంతో అమ్మవారు శాంతించి ఇలా అయితే చెప్పింది, నన్ను దర్శించుకోవడానికి అయితే ఎవరైతే వస్తారో నిన్ను కూడా దర్శించుకుంటేనే నా ఈ యాత్ర పూర్తవుతుందని అయితే భైరవబాబాకి అయితే ఒక వరం అయితే ఇస్తుంది. అందుకే ఇప్పుడు వైష్ణవమాత టెంపుల్ ఎవరు వెళ్ళినా కూడా భైరవబాబాని కూడా దర్శించుకొనే వస్తారు. అండ్ మేము నైట్ అయితే వెళ్ళిపోయాం కదా, రీచ్ అయిపోయాము. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. డే టైంలో కూడా వ్యూ అయితే చాలా కూల్గా చాలా బాగుంటుంది. రెయిన్ అయితే అప్పుడు కూడా పడుతూనే ఉంది. ఇలా వేలో కూడా పడుకుంటారు. వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి, కానీ అసలు ప్లేస్ అయితే సరిపోదండి. ఇలా వేలో కూడా పడుకొని మార్నింగ్ లేచి ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తూ ఉంటారు. మధ్యలో టాయిలెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తూనే ఉంటారు. వే అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళ మధ్య వే అయితే ఉంటుందండి. చాలా భయంకరంగా చాలా హైట్లో ఉంటుంది. మనకి ఇక్కడికి వెళ్ళడానికి అయితే రూప్ వే కూడా ఉంటుంది. రూప్ వే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ 1 month ముందు అయితే బుక్ చేసుకోవాలి. హెలికాప్టర్ కూడా ఉంటుంది, దానికి కూడా 3500 అలా ఉంటుంది. అది కూడా 1 month ముందే బుక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సడన్గా దొరకడం అంటే చాలా కష్టము, చాలా పెద్ద క్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే అక్కడ నుంచి అయితే మన భవన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మందిని అయితే ఇక్కడ భవన్ అని అయితే పిలుస్తారు. చూస్తున్నారు కదా, మనం ఇంత దూరం అయితే వచ్చేసాము. రిటర్న్లో మా ట్రైన్ టైం అయితే 10:30కి ఉంది. మేమైతే 10:30 లోపు అయితే రీచ్ అయిపోవాలి. మాకైతే మొత్తం అంతా కంప్లీట్ అయ్యే వరకు అయితే 7.5 అవర్స్ అలా పట్టింది. ఎంత ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా కొండ అయితే ఎక్కుకుంటూ వెళ్తారు. ఇలా కర్రల సహాయంతో చిన్నపిల్లల తల్లులు కూడా వెళ్తారు. ఇలా మధ్య మధ్య మాతారానికి జై అనుకుంటూ ఎనర్జీగా అయితే వెళ్తూ ఉంటారు. కొందరు కిందికి దిగేటప్పుడు కూడా హార్సెస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా పల్లెకి కూడా సెలెక్ట్ చేసుకుంటారు. మేమైతే నడుచుకుంటూనే వచ్చాము, కానీ మేమైతే దిగేటప్పుడు మెట్ల దారి గుండా వచ్చాము. మెట్ల దారి గుండా వస్తే షార్ట్ కట్, కొంచెం తొందరగా అయిపోతుంది. ఎక్కేటప్పుడు కష్టం, కానీ దిగేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది. అండ్ నేనైతే కర్ర తీసేసుకున్నాను. ఇంకా దిగేటప్పుడు అయితే కర్ర సహాయంతో చాలా ఈజీగా అనిపించింది. అండ్ కింద కూడా మసాజ్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయండి. మసాజ్ 15 minutesకి జస్ట్ 30 రూపీస్కి అయితే మసాజ్ అయితే చేస్తారు. స్టెప్స్ నుండి అయితే కిందికి రాగానే ఒక మసాజ్ సెంటర్ కనిపించింది. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. 15 minutes తర్వాత చాలా నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా షాప్స్ అయితే ఉంటాయి, కానీ షాపింగ్ చేసే ఓపిక అయితే నాకు అప్పుడు లేకుండింది. బ్యాంగిల్స్, కుంకుమ ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే తీసుకొని అయితే కిందికి అయితే వెళ్ళిపోయాము. మా ట్రైన్ టైం అయితే అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే మేమైతే వచ్చేసాము.
అమ్మని దర్శించుకోవాలంటే అమ్మ పిలుపుంటే తప్ప దర్శించుకోలేము అనే నానుడి అయితే ఇక్కడ ఉండింది. మేము వచ్చేటప్పుడు ఆటో అతను కూడా మాతో అంటున్నాడు, ఇంత హైట్‌లో ఉండింది ఏంటి అనేసి మేము అడిగితే, అమ్మ పిలుపు ఉంటే తప్ప ఇక్కడికి ఎవరికి రాలేరండి. మీకు అమ్మ పిలిచింది కాబట్టే మీరు దర్శనానికి రాగలిగారు అనేసి అయితే మాతో అన్నారు. ఇక్కడ బాతింగ్ ఘాట్ అయితే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారికి పూర్వం హనుమంతుడు హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు దాహంగా ఉందని హనుమంతుడు అడిగితే అమ్మ అయితే ఇక్కడ నీటిని సృష్టించిందనేసి పురాణాలు అయితే చెప్తున్నాయి. అండ్ మేమైతే కిందికైతే వచ్చేసాము. ఇంకా పాసెస్ అయితే మనల్ని ఈ మధ్యలో అక్కడనే తీసేసుకుంటారు కిందికి వచ్చేటప్పుడు. మనం అంత దూరం నుండి పైనుంచి అయితే కిందికైతే వచ్చేసామండి. ఇదండి శ్రీ వైష్ణవ మాతాదేవి యొక్క హిస్టరీ అండ్ యాత్ర. ఇక్కడికి ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళేసి రావాలండి. అండ్ మా ఛానల్ కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. ఇంకెన్నో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతే అండి, బాయ్ బాయ్.